బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కవిత వ్యాఖ్యలు దాన్ని నిజం చేశాయి అని కాంగ్రెస్ కామెంట్ చేసింది. కవిత వాస్తవాలు చెప్పాలనుకుంటే లేఖలు లీకులు కాదు, గత 10 ఏళ్లలో జరిగిన అవినీతిపై దర్యాప్తు కోరాలి అని డిమాండ్ చేసింది. ఉద్యమకారుల ఉసురు తగిలి కవిత కకావికలమవుతుంది అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలన్నారు. కవిత గారి కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి, మా పార్టీ వీఆర్ కంఫర్టబుల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేటతెల్లమైంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్ తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100కి 100 నిజమైందన్న మాట సందర్భంగా చెబుతూ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలు ప్రజలను మేము చైతన్యపరిచేటువంటి సందర్భం ఈరోజు కవిత కామెంట్స్ తో లేఖ రూపంలోనే బయటపడ్డప్పుడు ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇలా కవిత గారి మాటల్లో తెలిసిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను వాళ్ళ గొడవలను సరిదిద్దుకోలేనటువంటి కేటీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నావు, తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. లక్షలాది మంది ఉద్యమకారుల వాళ్ళ కుటుంబాల దుఃఖాన్ని గోసను ఆ రోజు కల్వకుంట్ల కుటుంబం అర్థం చేసుకోలే. ఇదే కుటుంబం కొడుకు బిడ్డ అందరూ కలిసి ఎంతోమంది ఉద్యమకారుల గొంతు కోసింది. ఆ గొంతు కోసిన పాపం కవితమ్మది కూడా. కేసీఆర్కు దగ్గరవుతున్నారని చెప్పి చిచ్చు పెట్టి ఇదే సంతోషరావు తోటి కేటీఆర్ తోటి నాటకం ఆడి సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాన్ని నిలబెట్టిన ఎంతోమంది నాయకుల రాజకీయ జీవితాలతోటి ఆడుకున్న కుటుంబం ఇది మళ్ళీ వాళ్ళకే తగడంతో ఈరోజు కకావికలం అయిపోతా ఉన్నారు కవితమ్మ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా, ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజి లెక్కలు కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే, ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి, కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పినాం.